ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సారేపతు విధవరాలు తన కరువును సమృద్ధిగా మార్చుకున్నటువంటి వైనమును ఈ భాగంలో మనం చూస్తాము. ఎలాగ సాధ్యమైంది అని మనం ఆలోచన చేసినట్లయితే అవి ఆహాబు రాజు ఇశ్రాయేలును పాలిస్తున్న దినాలు. ఏలియా ప్రవక్త ప్రవచించినట్లుగా ఇశ్రాయేలీల రాజ్యం అంతటా కూడా గొప్ప కరువు సంభవించింది. అనేకుల ఆహారం కొరకు అరమటించారు. అయితే సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆ ఇంటిలో మాత్రం కరువు అనేటువంటిది లేదట. కారణం ఏమిటంటే ఏలియా ఒక దినమున సారేపతు విధవరాలు ఇంటికి వెళ్ళి ఆమెతో ఒక గ్లాసుడు నీళ్లు తెమ్మని చెప్పాడు. ఆ రీతిగానే ఒక అప్పమును కూడా తీసుకుని రమ్మని తెలియచేశాడు. ప్రవక్త చెప్పినట్లుగా ఆమె చేయుటకు విధేయత చూపించింది. ఆ రీతిగానే చేసి ఆమె దేవుని మాటకు లోబడింది. ఎప్పుడైతే ఆ రీతిగా చేసిందో తరువాత మాటలు మనము చూస్తాము. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కరువు తీరి వర్షాలు పడి పంటలు పండే వరకు కూడా ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి సమృద్ధిగా ఉంది, బుడ్డిలో నూనె కూడా సమృద్ధిగా ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఉన్నటువంటి లోటులను, కరువులను, కొరతలను దేవుడు సమృద్ధిగా మార్చాలని, నీ జీవితమును దీవెనకరంగా మార్చాలని నీవు అనుకుంటే నీవు కూడా దేవుని మాటకు విధేయత చూపించు. అప్పుడు ఇరుకుల విశాలత, కరువులో సమృద్ధిని దేవుడు నిశ్చయముగా ఇస్తాడు. దేవుడి మాటల చేత నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. కరువులో సమృద్ధిని అనుగ్రహించువాడవు, ఇరుకులో విశాలతనిచ్చే దేవుడవు. ఆ రీతిగానే ప్రభా, ఈ మాటలు ఉన్న వారి జీవితములను కూడా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.